తెలుసుకోవాలా అని చాలా ఆరాటపడుతూ ఉంటారు. అట్లనే భక్తి జ్ఞానం అనేది కూడా దాహమే, భక్తి కూడా దాహమే. భగవంతుడి దగ్గర వెళ్ళి కంట్లో నీళ్లు వేసుకోవాలి మనం. అట్లా ఏడ్చేది కాదు. నన్ను బతికించావు, నేను ఇప్పుడు నీ దగ్గర నిల్చున్నా, నాకు ఎన్ని కష్టాలు, ఆ కష్టాలంతా నేను తెచ్చుకుంది, ఎందుకంటే నా సుఖానికి తెచ్చుకుంది. పిల్లలంటే నా సుఖమే కదా, ఇల్లంటే నా సుఖమే కదా, నా శరీరం రోగం అంటే నా సుఖమే కదా. అందుకని నా సుఖానికి తెచ్చుకుంది దుఃఖం. అయినప్పటికీ నీ దగ్గర నేను నిల్చున్నాను. సుఖానికి తెచ్చుకున్నటువంటి నా తప్పు నాకు తెలిసింది, తెలియబోతుంది, కానీ ప్రయోజనం ఏముంది, వెనక రాదది. కానీ ఒకటి సంతోషం ఏంటంటే నీ దగ్గర నేను నిల్చున్నా. ఈ క్షణము, ఈ ఒక గడి నాకెంతో పుణ్యాన్ని తెచ్చింది. నీ దగ్గర నేను నిల్చున్నా పరమాత్మ. నేను ఇట్లా నిల్చున్నా, నేను ఇట్లా నమస్కారం చేయగలుగుతున్నా, నా కంటితో నేను చూస్తున్నా. ఎంతోమంది అది లేఖను దాటిపోయారు, నన్ను దాటించుకోకుండా నన్ను ఇట్లా పెట్టుకున్నావు అని ఆనంద బాష్పాలు రాల్చాల, కానీ దుఃఖపడకూడదు. నాకు ఇట్లా చేశావే అనకూడదు. ఎవరు చేశారు? నువ్వు గతి చేసుకున్నావు. నువ్వు యోచన చేయి, తప్పెవరిదని నీకే తెలుస్తుంది. పరమాత్ముడిది కాదు, నీది. ఎప్పుడు భగవంతుడు న్యాయమే చేస్తాడు, అన్యాయం ఎవ్వరికీ చెయ్యడు. అన్యాయం అంతా ఎవరు చేసుకున్నామండి? చెప్పండి, ఎవరు చేసుకున్నాం? గట్టిగా చెప్పండి, మనమే. సిగ్గు లేకుండా చెప్పండి, మనమే. దాన్ని ఎవరు అనుభవించాలో? పక్కింటోడు అనుభవిస్తాడా? గురువు గారు అనుభవిస్తారా? మరి ఎవరు అనుభవిస్తారు? మనమే. దానికి ఏం అడగాల పరమాత్ముడిని? మాయమైపోవాలని అడగాలనా? మాయమైపోతే ఎవరు తీసుకుంటారు? మనం ఏం అడగాల? గట్టిగా చెప్పండి, శక్తిని, పోరాడే శక్తిని ఇవ్వండి నాకు, పోరాడే శక్తిని ఇవ్వండి. పోతుంది అది. ఎస్కేప్, తప్పించుకోకూడదు. మనం అనుభవించాలా, సంతోషంగా అనుభవించాలి. కావాలంటే నోటితో చెప్పుకో, బాబాయ్ బాబాయ్ ఇట్లా అయిపోయిందా బాబాయ్, ఎన్ని మాటలైనా చెప్పుకొని చావు, ఏడ్చు, మొత్తుకో, కానీ భగవంతుడిని మాత్రం అనద్దు. నువ్వు అనుకో, నా కర్మ డబల్ కర్మ త్రిపల్ కర్మ అని అనుకో కావాలంటే. దేవుణ్ణి ఎందుకంటావు? ఎందుకంటే నీకే ప్రతి ఒక్కరికి ఏ పని చేసేటప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోండి, భాగవతంలో చెప్పింది, హెచ్చరిస్తుందట మనస్సు. ఇది నువ్వు చేస్తున్నావు, దీని ఫలితం నువ్వు అనుభవించక తప్పదు అంటుందట. అది మనం తెలుసుకోం, ఎందుకంటే స్పీడ్గా ఉంటాం. కామ స్పీడ్గా ఉంటుంది, అది వినిపించదు, అది కనిపించదు, చేసేస్తాం. తర్వాత మనం బాధపడి దేవుణ్ణి తిడతాం. ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తుంది. ఈవెన్ భూకంపం వచ్చేటప్పుడు కూడా హెచ్చరిస్తుంది. ఇల్లు ఇరిగి పడేటప్పుడు కూడా టిక్ 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 అంటుంది. ఆ శబ్దం తెలుసుకొని పరిగెత్తిపోవాలా. హెచ్చరిస్తుంది. మరణం కూడా హెచ్చరిస్తుంది, నేను వస్తున్నానని. పుట్టక ఎట్లా హెచ్చరిస్తుందో మరణం కూడా అదే హెచ్చరిస్తుంది. ఆకలి ఎట్లా హెచ్చరిస్తుందో అన్నం తినమని, ఊపిరి వెళ్ళేటప్పుడు కూడా అదే హెచ్చరిస్తుంది. భగవంతుడు అన్నీ కంప్యూటర్ చేసి పెట్టేశాడు, మనం దాన్ని తెలుసుకోం. అజ్ఞానాలు, మనకు నమ్మకం లేదు, మూఢనమ్మకం మనకు. సో ప్రతి ఒక్కటి కూడా, ప్రతి రియాక్షన్ను, ప్రతి కర్మ కూడా హెచ్చరింపు గంట అనేది మనకు భగవంతుడు ఇస్తాడు. మన శరీరంలోనే పెట్టాడు, సెక్యూరిటీ లైట్స్ పెట్టేశాడు.
సెక్యూరిటీ వెలుతురు పెట్టాడు, సెక్యూరిటీ శబ్దం పెట్టాడు. మనం తెలుసుకోము దాన్ని, ఎందుకంటే అజ్ఞానులం, మనం సోంబేరులు. అది తెలుసుకోకుండా ఏం చేస్తున్నాం? గురువు గారిని, దేవుణ్ణి, కన్న తల్లిదండ్రులని తిడుతున్నాం. మోసమంతా మందే, తప్పంతా చేసింది మనమే దానికి బాధ్యతలు. అందుకని నోరు మూసుకొని అనుభవించాల, మన బాధ్యత మనది అని చెప్పేసి. ఎవరి మీద ఎస్కేపి, ఎవరి మీద వేయకూడదు. నాది కర్మ అంతే, నేను చేసుకున్న కర్మ నాకు తెలుస్తుంది, నేను అనుభవిస్తాను. ఎవరిని ఏమేం ప్రయోజనం అని ఆ విధంగా తీర్మానం మనం చేసుకోవాలి. అప్పుడే మన జీవితం సార్థకమవుతుంది. నెక్స్ట్ ప్రతి అడుగు చాలా మెలుకుగా వేస్తాం. అందుకని ఇట్లా పెట్టాడు దేవుడు అనకూడదు. నువ్వు అనుకున్నావు, నువ్వు చేసావు, నీది ఉంది కదా, దాంట్లో 99% నీది ఉంది, 1% పరమాత్ముడిది. దేవుడిది 99, నీది ఒకటి కాదు. నీది 99, అది ఒకటిది. అందుకని అన్నదానం అనేది చాలా శ్రేష్టమైన